హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఈరోజు నేను గోట్ బ్రెయిన్ ఫ్రైని చాలా సింపుల్గా మరియు టేస్టీగా ఎలా చేసుకోవాలో మీతోని షేర్ చేసుకుంటున్నాను. ఐరన్ అండ్ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలా సింపుల్ వేలో ఫ్రై చేసి పిల్లలకి చపాతీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకోవచ్చండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ వేడయ్యాక ఒక గ్లాస్ వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయ్యేలోగా ఈ బ్రెయిన్ పీసెస్ని 2 to 3 టైమ్స్ సాల్ట్ వాటర్తో ఇలా నీట్గా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇక్కడైతే నేను 2 పీసెస్ తీసుకున్నాను. ఇక్కడ వాటర్ కూడా బాయిల్ అయినాయి కదండి. ఇప్పుడు క్లీన్ చేసుకున్నటువంటి బ్రెయిన్ పీసెస్ని నెమ్మదిగా ఇందులో యాడ్ చేసుకొని ఓన్లీ 5 minutes బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి, మరి ఎక్కువ కూడా చేసుకోవద్దు. తర్వాత వాటర్ని కంప్లీట్గా ఇలా డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ వేడయ్యాక ఒక 2 tablespoon ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలని ఇలా సన్నగా తరిగి యాడ్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను 2 మీడియం సైజ్వి యాడ్ చేసుకున్నాను. తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1 tablespoon పసుపు, 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఇలా దూరగా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయిన తర్వాత పుదీనాను కూడా యాడ్ చేసుకొని మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము బాయిల్ చేసుకున్నాం కదండి, ఆ బ్రెయిన్ని యాడ్ చేసి స్పూన్తో ఇలా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా కారమును యాడ్ చేసుకొని ఈ ముక్కలకంతా పట్టే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 నుండి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈలోగా మనము మిక్సీ జార్లోకి యాలకులు, దాల్చిన చెక్క, లవంగ, ఎండు కొబ్బరిని తీసుకొని ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ కర్రీ కూడా ఫ్రై అయింది కదండి, ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా కర్రీ ఫ్రై అయిన తర్వాత ఇంతకుముందు గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ ఒక 1 tablespoon యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 tablespoon గరం మసాలా పౌడర్, కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. ఈ కర్రీ వచ్చేసి ఈవెన్ జొన్న రొట్టెలకు కూడా బాగుంటుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.